గాయస్ వెన్ ఐ స్టార్టెడ్ ప్లానింగ్ దిస్ వియత్నాం ట్రిప్ ఫస్ట్ షాక్ ఏంటంటే వైజాగ్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. కానీ ఆ ప్రాబ్లమ్ ని నా ట్రిప్ లో బెస్ట్ పార్ట్ అయిపోయింది. స్కూట్ ఫ్లైట్ తీసుకున్నాం రోడ్లు సింకు షాంఘై ఎయిర్పోర్ట్ లో కొన్ని అవర్స్ లే ఓవర్ అయితే ఉంది. అండ్ ట్రస్ట్ మీ ఆ లే ఓవర్ మామూలుగా అనిపించు. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఐటినరీ అయితే కాదు, యాక్చువల్ జర్నీ డే, రియల్ టైమ్ లో ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సింపుల్ లే ఓవర్. దనాంగ్ ల్యాండ్ అయినప్పుడు ఫీలింగ్స్, ఇంకా ఫస్ట్ ఈవినింగ్ సిటీ ఎక్స్ప్లోర్, డ్రాగన్ బ్రిడ్జ్, లవ్ బ్రిడ్జ్, ఇంకా లోకల్ మార్కెట్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఎప్పుడైనా వైజాగ్ నుండి ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసి మీరు ఎగ్జాక్ట్ ఐడియా ఇస్తుంది. ఫ్లైట్ మిడ్ నైట్ లో ఉంది కాబట్టి డే టైమ్ అంతా రెడీ, ఈవినింగ్ టైమ్ లో స్టార్ట్ అయ్యాము. క్లాస్, చార్జర్, అడాప్టర్, మెడిసిన్స్ అన్ని ముందే ప్యాక్ చేసుకున్నాను. చెక్లెట్స్ లేకుండా ప్యాకింగ్ చేస్తే ఏదో ఒకటి మిస్ అవుతుంది. సో ఒక సింపుల్ లిస్ట్ ఫోన్ లో షేర్ చేసుకో. స్టార్ట్ చేసే ముందు చాలా మంది నన్ను అడిగారు ఎందుకు వియత్నాం. సో కొన్ని ఫ్యాక్ట్స్ షేర్ చేస్తాను, మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తే బాగుంటుంది. వియత్నాం కి వేల సంవత్సరాల హిస్టరీ ఉంది. 100 ఏళ్ల నుంచి చైనీస్ రూల్ లో ఉండేది. ఆ తర్వాత దాదాపు 100 years ఫ్రెంచ్ కాలనీగా ఉంది. దీని వల్ల ఏంటంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ లో ఫ్రెంచ్ కాలనియల్ బిల్డింగ్స్ ఇంకా లోకల్ టెంపుల్స్ రెండు కలిసి కనిపిస్తాయి. తర్వాత లాంగ్ వార్ ఇయర్స్ ఇంకా 1975 లో రీయూనిఫికేషన్. ఈ హిస్టరీ వల్ల ఏంటంటే వియత్నమీస్ పీపుల్ లో రిసైలెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఒక కోర్ ఐడెంటిటీగా అనిపిస్తుంది నాకు. కల్చర్ విషయానికి వస్తే ఫ్యామిలీ రెస్పెక్ట్, ఎల్డర్స్ ని ఆనర్ చేయడం, కమ్యూనిటీ ఫీలింగ్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ కూడా విజిబుల్ గా ఉంటుంది టెంపుల్స్ అండ్ డైలీ హ్యాబిట్స్ లో. నా పర్సనల్ యాంగిల్ లో చెప్పాలంటే నాకు ఏషియన్ డ్రామా ఫ్యామిలీ, కే డ్రామాస్, ఈ డ్రామా ఇంకా చాలా డ్రామాస్ చూస్తాను. సో ఏషియన్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయాలని నాకు చాలా ఎప్పటి నుంచి డ్రీమ్ ఉంది. వియత్నాం అయితే ఇక్కడ పర్ఫెక్ట్ స్టార్టింగ్ అనిపించింది, ఎందుకంటే కల్చర్ రిచ్ గా ఉంటుంది. అండ్ కొన్ని కేఫేస్, స్ట్రీట్స్ అండ్ యాస్థెటిక్ వైబ్ డ్రామాలో చూసేదానికి చాలా దగ్గర కనిపిస్తుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫ్లైట్స్, హోటల్స్, ఫుడ్ అన్ని ఇండియాలో నుండి వెళ్ళే వాళ్ళకి చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ టైం ఆసియా అప్రోచ్ చేయాలంటే వియత్నాం ఒక ఈజీ అండ్ లో కాస్ట్ ఎంట్రీ. 4 hours ఫ్లైట్ కాబట్టి కొన్ని అవర్స్ స్లీప్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎక్సైట్మెంట్ వల్ల అసలు నిద్ర పట్టలేదు. ఇదే బాబు లో ఫేవరెట్ పార్ట్. చాంగి ల్యాండ్ అయిన వెంటనే అర్థమైంది ఏంటంటే ఇది జస్ట్ ఎయిర్పోర్ట్ అయితే కాదు, ఇది ఇట్సెల్ఫ్ ఒక డెస్టినేషన్. ఎర్లీ మార్నింగ్ ల్యాండ్ అయింది కాబట్టి ఓల్డ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం ఉంది. 8 hours లే ఓవర్. సో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం జోల్ చాంగికి డైరెక్ట్ బాత్. ఈ ఇండోర్ వాటర్ ఫాల్ చూసినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. ఎయిర్పోర్ట్ లోపల ఇంత పెద్ద వాటర్ ఫాల్, చుట్టూ మల్టిపుల్ ఫ్లోర్ గ్రీనరీ, షాప్స్ అండ్ రెస్టారెంట్స్. 45 minutes అక్కడే ఉండి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని తీసుకున్నాం. ఆ తర్వాత 3 amenities, కిడ్ ప్లే ఏరియా, ట్రాన్సిట్ ప్యాసింజర్స్ కోసం ఫ్రీ మూవీ థియేటర్, బటర్ఫ్లై గార్డెన్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే 4 to 6 hours లే ఓవర్ ఉంటే చాంగి అయితే అస్సలు బోర్ పట్టదు, యాక్చువల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ టైమ్ లో సింగపూర్ నుండి దానానికి బోర్డింగ్ 2.5 hours అయితే షార్ట్. లైక్ ఎక్సైట్మెంట్ పీక్ ఉంది కాబట్టి టైం అస్సలు తెలియలేదు. డిసెండ్ అవుతున్నప్పుడు వియత్నాం కోస్ట్ అండ్ గ్రీన్ మౌంటైన్స్ చాలా బాగా కనిపించాయి. ఈవినింగ్ కి దనాంగ్ ల్యాండ్ అయ్యాము. ఇమిగ్రేషన్ బ్యాగేజ్ 30 to 45 minutes లో స్మూత్ గా అయిపోయినాయి. నుండి స్టార్ట్ అవగానే ఫస్ట్ చేసిన రెండు పనులు ఏంటంటే లోకల్స్ ని యాక్టివేట్ చేసుకోవడం
అండ్ గ్రాబ్ యాప్ ఓపెన్ చేయడం. సిమ్ యాక్టివేట్ చేసుకోవడానికి దనాంగ్ ఎయిర్పోర్ట్ లోనే సిమ్ కౌంటర్స్ ఉన్నాయి. మీరు ఫిజికల్ సిమ్ తీసుకోవాలంటే ఎయిర్పోర్ట్ లో తీసుకోవద్దు, ఎందుకంటే కంపేర్ టు అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ లో ప్రైస్ 30 to 40% ఎక్స్ట్రా అవుతుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ సిమ్ తీసుకోండి, లేదా సిటీలో ఫిజికల్ సిమ్ తీసుకోండి. నా ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే దనాంగ్ ఒక క్లీన్ ఆర్గనైజ్ సిటీ ఫీలింగ్ వచ్చింది. స్కై స్క్రాపర్స్ ఇంకా ట్రెడిషనల్ వియత్నమీస్ కల్చర్ సేమ్ ఫ్రేమ్ లో ఉన్నాయి. ఈ కాంట్రాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పిన ఫ్రెంచ్ మేడ్స్ లోకల్ డిస్ట్రిక్ట్ లైవ్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ హోటల్ కి వెళ్ళి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాక స్ట్రైట్ గా బయటకు వచ్చేసాం. ఇక్కడ ఒక లోకల్ మార్కెట్ ఉంది, అది చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడికి అయితే వెళ్ళాం. నేను హాన్ మార్కెట్ అంటారు. దీంట్లో ఏంటంటే షాల్స్, స్ట్రీట్ ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్స్, క్లాత్స్ అన్ని మనకు ఒక దగ్గరే ఉంటాయి. కొన్ని షాప్స్ లో ఫ్రెష్ ఫుడ్, సీ ఫుడ్ అండ్ లోకల్ స్నాక్స్ అన్ని ఉంటాయి. సో ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ గా అనిపించాయి. అడ్వైస్ ఏంటంటే మీకు ఇక్కడ బార్గెన్ చేయొచ్చు. ఫస్ట్ ప్రైస్ అయితే అస్సలు ఒప్పుకోకండి. కొన్ని షాప్స్ లో అయితే 20 to 30% కూడా తగ్గిస్తారు మనం పొలైట్ గా అడిగి. ఆ తర్వాత హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ వైపు వెళ్ళాము. ఇక్కడ కోనికల్ హ్యాట్స్ ఉంటాయి. సో వీటిని నాడులా అంటారు వియత్నమీస్ లాంగ్వేజ్ లో. ఇండియా ప్రైసెస్ తో కంపేర్ చేస్తే వియత్నాం ప్రైసెస్ అనేవి అఫోర్డబుల్ గానే ఉంటాయి అండ్ చీప్ గా కూడా ఉంటాయి. ఫుడ్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ ఇండియన్ ఫుడ్ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫూ, బన్ మీ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఫూ అంటే నూడిల్స్, బన్ మీ అనేది ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ శాండ్విచ్, హెల్ప్స్ అండ్ ఫిష్ సాస్ బేస్ ఫ్లేవర్స్ లైట్ గా ఉంటాయి అండ్ చాలా ఫుల్ గా అనిపిస్తుంది. కాఫీ ఇదైతే చాలా ఫేమస్, ఇది తప్పకుండా ట్రై చేయాలి, చాలా టేస్టీగా ఉంటది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఫూ నూడిల్స్ సూప్ అయితే తీసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ టైం మీరు వియత్నాం వచ్చినప్పుడు ఈ ఫూ నూడిల్స్ సూప్ అనేది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మన రూమ్ అయితే హాన్ రివర్ పక్కనే ఉంటుంది అనమాట. ఈ హాన్ రివర్ వైపు నడుస్తూ ఉంటే మన దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఒక పెద్ద డ్రాగన్ బ్రిడ్జ్ అయితే ఉంది. వియత్నాం లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వీకెండ్స్ అయితే ఇక్కడ బ్రిడ్జ్ ఫేర్ అండ్ వాటర్ షో చేస్తారు. సో ఇదైతే చాలా బాగుంటుంది. నేను వెళ్ళిండే అది కాదు కాబట్టి నేను మిస్ అయ్యాను. కానీ మీరు వెళ్ళేటప్పుడు అయితే వీకెండ్ లో అయితే నైట్ చూసుకోండి. సో డ్రాగన్ బ్రిడ్జ్ కి పక్కనే దగ్గరలో లవ్ బ్రిడ్జ్ అని కూడా ఉంది. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట, కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద బ్లాక్స్, రెడ్ హాట్ లైట్స్ అందంగా ఉంటాయి, చాలా బాగా అనిపించింది. కపుల్స్ ఏంటంటే ఇక్కడ లాక్ చేసి లవ్ పర్మనెంట్ గా ఉండాలని కీని రివర్ లో వదులుతారు. సో ఎంట్రన్స్ దగ్గర ఒక కార్ డ్రాగన్ స్టాచ్యూ కూడా ఉంది. సో గాయస్ ఇదేనా వైజాగ్ నుండి దనాంగ్ జర్నీ. సో మీకు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ లో చెప్పండి మీరు కూడా నాలాగే ఏషియన్ డ్రామాస్ చూసి ఆ కంట్రీస్ కి వెళ్ళాలనుకుంటున్నారని. నెక్స్ట్ వీడియోలో దనాంగ్, హోయ్ అండ్ సైట్ సీయింగ్, ఫుడ్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.